మై నేమ్ ఈస్ బానీ. నేను నార్మల్గా మెడికల్ కోడింగ్ జాయిన్ అవుదామని చెప్పి ఇన్స్టిట్యూట్స్ అన్ని చూశాను. మా ఫ్రెండ్స్ ఏమో వద్దని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ రూల్స్ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ గానే ఉంటాయి. అవి కూడా మా మంచి కోసమే. ఫస్ట్ టైం మేనేజ్మెంట్ తెలుసుకుంటాము. ప్రతిదీ ఇక్కడ ఏది చేసినా కూడా స్టూడెంట్ కి బెనిఫిట్ అవుతుంది కానీ ఫ్యాకల్టీ ఏం కాదు. ఫ్యాకల్టీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అలానే బయట ఇప్పుడు ఇక్కడ డాక్టర్ మధుసూదన్ సార్ అని చెప్పేసుకుని బయట కూడా అలా వెళ్తున్నారు. కానీ ఎక్కడ మధుసూదన్ సార్ ట్రాన్స్ కోడ్ ఒకటే. ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను. కానీ తర్వాత మళ్ళీ సార్ పిలిపించి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మేము 6-8 hours ఇక్కడే కూర్చొని డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాము. నాకు ఈ మంచి ఆపర్చునిటీనే ఇచ్చినారు సార్. చాలా సపోర్టివ్ గా ఉంటారు. నాకు ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్క టాపిక్ కి చాలా ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తారు. ఎంతగా అంటే మనం ఆ టాపిక్ గురించి చాలా నేర్చుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ మనకి ఆ క్వశ్చన్ మనం ఎప్పటికైనా కోచ్ గానీ ఏమైనా బైహార్ట్ చేయకూడదు. సార్ ఒక క్వశ్చన్ చెప్తున్నాడు, దానికి మొత్తం ప్రాసెస్ చెప్తాడు. ఆ క్వశ్చన్ కాదు ఇంకా దాని నుంచి ఒక 4-5 క్వశ్చన్స్ మనం నేర్చుకుంటాం. ఎప్పటికైనా కానీ మనం ప్రాసెస్ నేర్చుకోవాలి కానీ కోర్స్ మాత్రం నేర్చుకోవడం యూజ్ ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చినాక నాకు మనం ఏ క్వశ్చన్ అయినా మనం హ్యాండిల్ చేసి కోడ్ చేయడానికి ఉంటది.